Okay, ma. Good morning to one and all. MCCS join అవుతున్నారు. Okay. ఓకే అమ్మా. సో వైట్ బోర్డ్ షేర్ అవుతున్న అందరికి కనిపిస్తుందా? ఓకే 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 రైట్. ఓకే రైట్. సో నిన్న క్లాస్ లో మనం జావా స్క్రిప్ట్ కి సంబంధించి ఆపరేటర్స్ చూసాము. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఎలాగైతే మనం జావాలో యూజ్ చేస్తామో అలానే జావా స్క్రిప్ట్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆ ఆపరేటర్స్ లో మనం స్పెషల్ గా చూసింది ఏంటంటే మనకి తెలిసిన వాటితో పాటుగా ఇంకొన్ని స్పెషల్ ఆపరేటర్స్, ఎక్స్పోనెన్షియేషన్ ఒకటి, అలానే స్ట్రిక్ట్ ఈక్వల్స్ టు, స్ట్రిక్ట్ నాట్ ఈక్వల్స్ టు. ఓకే, ఇవి కొంచెం ఎక్స్ట్రా మనం చూసాం, అవి మనం జావా స్క్రిప్ట్ లో ఉపయోగిస్తాము. ఇక ఆపరేటర్స్ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఆల్రెడీ ఏవైతే మనం జావాలో ఉపయోగిస్తున్నామో కంట్రోల్ స్టేట్మెంట్స్, అవే కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం జావా స్క్రిప్ట్ లో కూడా యూజ్ చేయొచ్చు. బట్ యాజ్ ఫర్ సిలబస్ ఇస్ కన్సర్న్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్ అగైన్. మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాలి, అందుకని కంట్రోల్ స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాము. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకి ఎందుకు ఉపయోగిస్తాం? ఓకే, సో జనరల్ గా మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మనం ప్రెసెంట్లీ జావా స్క్రిప్ట్ లో ఉన్నాం కాబట్టి, సో ఈ జావా స్క్రిప్ట్ మనం రాసినప్పుడు మన స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తాము. ఓకే, సో ఈ స్క్రిప్ట్ ట్యాగ్ మధ్యలో మన కోడ్ ఉంటుంది, ఇక్కడ మన జావా స్క్రిప్ట్ కోడ్ ఉంటుంది. సో ఈ జావా స్క్రిప్ట్ కోడ్ మనం ఏవైతే ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తామో, సో ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా మనం రాసిన విధంగానే స్క్రిప్ట్ ఓపెనింగ్ నుంచి స్క్రిప్ట్ ఎండింగ్ వరకు ఒక సీక్వెన్స్ లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అంటే స్టెప్ బై స్టెప్, ఫస్ట్ స్టేట్మెంట్, తర్వాత సెకండ్ స్టేట్మెంట్, తర్వాత థర్డ్ స్టేట్మెంట్ లా ఒక సీక్వెన్స్ లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధమైన ఎగ్జిక్యూషన్ ఏంటంటే, ఈ ఫ్లో ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇది నార్మల్ ఫ్లో. ఓకే, ఇక్కడ మన కంట్రోల్ ఏమీ ఉండదు, ఇది మొత్తం కూడా స్క్రిప్ట్ ప్రకారంగా ఏవైతే స్టేట్మెంట్స్ ఆర్డర్ లో కనిపిస్తా ఉంటాయి ఆర్డర్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. రైట్, సో ఇది సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ మనకి ఎలాంటి కంట్రోల్ ఉండదు, మొత్తం కూడా బ్రౌజర్ కంట్రోల్ తీసేసుకుంటది, ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ఆ లైన్ లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇలా కాకుండా, ఈ సీక్వెన్స్ లో కాకుండా, ఇఫ్ వి వాంట్ టు చేంజ్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఓకే, సో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యే ఆ ఫ్లో ని మనం చేంజ్ చేయాలనుకున్నప్పుడు, we want to change the flow of execution, మనం ఎప్పుడైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో then we have to use control statements. అప్పుడు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ ని ఉపయోగిస్తాం. ఓకే, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నార్మల్ గా ఒక సీక్వెన్షియల్ లో రన్ అయ్యేటువంటి ఎగ్జిక్యూషన్ ని మోడిఫై చేస్తూ, చేంజ్ చేస్తూ, మనకి నచ్చిన విధంగా ఎగ్జిక్యూషన్ జరిగేలాగా చేసేవే కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, సో నార్మల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది సీక్వెన్షియల్ గా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఏవైతే స్టెప్స్ మనం రాస్తామో ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి.
మనం ఏమి చేయకపోతే అదే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. కానీ మనకి నచ్చిన విధంగా కొన్ని కండిషన్స్ ని ఫాలో అవుతూ లేదా రిపీటెడ్ గా కొన్ని టైమ్స్ మళ్ళీ అదే స్టేట్మెంట్స్ రన్ చేయాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ మనకు ఉన్నప్పుడు అప్పుడు మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఓకే, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలాగైతే మనకి జావాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయో సెలక్షన్ స్టేట్మెంట్స్, రిపిటేషన్ స్టేట్మెంట్స్ అని మనకి జావా స్క్రిప్ట్ లో కూడా సేమ్ అలానే ఉంటాయి. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో మనం వీటి గురించి చూద్దాము. పుట్ ద హెడింగ్ యాస్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్. In a normal JavaScript program, in a normal JavaScript program, in a normal JavaScript program, statements will be executed. Statements will be executed. Statements will be executed in a sequential manner. In a sequential manner. In a sequential manner. Okay, next point. Whenever we want to change the flow of execution, whenever we want to change the flow of execution, whenever we want to change the flow of execution, then we use control statements. Then we use control statements. We use control statements. ఓకే, సో ఎలాగైతే మనకి జావాలో 2 కేటగిరీస్ ఉంటాయో జావా స్క్రిప్ట్ లో కూడా మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. వన్ ఈస్ సెలక్షన్ స్టేట్మెంట్స్. దీంట్లోని కేటగిరీస్ అన్నమాట సెలక్షన్ స్టేట్మెంట్స్. సెకండ్ వన్ ఈస్ రిపిటేషన్ స్టేట్మెంట్స్. సెలక్షన్ స్టేట్మెంట్స్, రిపిటేషన్ స్టేట్మెంట్స్. ఓకే, సో మీకు గుర్తున్నంత వరకు సెలక్షన్ స్టేట్మెంట్స్ కింద ఏమేమి వస్తాయి చెప్పండి ఒకసారి. ఏమేమి కంట్రోల్ స్టేట్మెంట్స్ వస్తాయి? ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ఒకటి, ఓకే, ఇంకా స్విచ్. మీ వాయిస్ సరిగా రావట్లేదు, కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. స్విచ్ స్టేట్మెంట్ సార్. స్విచ్, ఓకే, స్విచ్. ఇంకా అంతేనా, రెండేనా? సెలక్షన్ స్టేట్మెంట్స్ చెప్పాలి మిగతా వాళ్ళు కూడా. ఇవి రెండేనా మనకి సెలక్షన్ స్టేట్మెంట్స్? ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాడర్. ఓకే, ఇంకా ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఉంది. ఎనీవన్? చెప్పండి, మీకు చదివచ్చినాయి ఆల్రెడీ. సిలో చదివారు, జావాలో చదివారు. ఇంకొకటి నెస్టెడ్ ఇఫ్ సార్. వెరీ గుడ్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి సెలక్షన్ స్టేట్మెంట్స్ కిందకి వస్తాయి. దెన్ వాట్ అబౌట్ రిపిటేషన్ స్టేట్మెంట్స్? ఫర్, వైల్, డు వైల్. వెరీ గుడ్, ఫర్, వైల్, డు వైల్. ఓకే, సో ఇవి మూడు కూడా మనకి రిపిటేషన్ స్టేట్మెంట్స్ కిందకి వస్తాయి. సేమ్ మనకి జావా స్క్రిప్ట్ లో కూడా అవే ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం 2 కేటగిరీస్ గా విభజించుకుంటాము. మొదటిది సెలక్షన్ స్టేట్మెంట్స్, రెండోది రిపిటేషన్ స్టేట్మెంట్స్. సో సెలక్షన్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ ని బేస్ చేసుకొని లేదా ఒక ఎక్స్ప్రెషన్ వాల్యూని బేస్ చేసుకొని
వీ కెన్ సెలెక్ట్ ద పాసిబుల్ ఆప్షన్స్ లో నుంచి ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని రన్ చేస్తాం. దాంట్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఏంటంటే సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, ఓకే, అలానే స్విచ్ కేస్. ఇవన్నీ కూడా మనకి సెలక్షన్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఏంటంటే మనకి కండిషన్ బేస్ చేసుకొని అక్కడ మనం పాసిబుల్ ఆప్షన్స్ అన్ని రాస్తాము. వాటిలో నుంచి ఏదో ఒకటి మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అయింది బేస్డ్ ఆన్ ది కండిషన్స్ వాల్యూ. మనం రాసిన కండిషన్ వాల్యూని బేస్ చేసుకొని వాటిలో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది, మిగతా అలా వదిలేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ రిపిటేషన్ స్టేట్మెంట్స్ లో ఏంటంటే ఇక్కడ కూడా మనకి కండిషన్ ఉంటుంది. సో ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు, ఆ కండిషన్ మనకి ఎస్ అని చెప్పేంత వరకు కూడా మనం ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఓకే, వీటిని లూప్స్ గా మనం ఉపయోగిస్తాము. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అని చెప్పి. లూప్ ఇన్ ద సెన్స్ చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చేయటం. ఓకే, ఒక 10 times, 20 times, 30 times సేమ్ స్టేట్మెంట్స్ మనం మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు we go for this repetition statements. వాటిలో మనకి for while, do while. ఓకే, సో ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్, రిపిటేషన్ స్టేట్మెంట్స్ గురించి ఒకసారి ఈ క్లాస్ లో మనం చూద్దాం. ఓకే, నోట్ చేసుకోండి. కంట్రోల్ స్టేట్మెంట్స్, దాంట్లోని కేటగిరీస్, సెలక్షన్ స్టేట్మెంట్స్, రిపిటేషన్ స్టేట్మెంట్స్. ఓకే, ఇది మనకి జావా స్క్రిప్ట్ లో సిలబస్ ఏనమ్మా, మీరు నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్. రైట్, సో సెలక్షన్ స్టేట్మెంట్ లో మనకి ఇఫ్, ఇఫ్ ఎల్స్, else if ladder, nested if else, switch case. ఓకే, సో స్విచ్ ని మనం కేస్ తో జాయిన్ చేస్తాం కాబట్టి స్విచ్ కేస్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి సెలక్షన్ స్టేట్మెంట్స్. రైట్, నెక్స్ట్ రిపిటేషన్ స్టేట్మెంట్స్. సో రిపిటేషన్ స్టేట్మెంట్స్ లో వైల్, డూ వైల్, ఫర్, ఈ మూడింటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా, సో నోట్ చేసుకోండి. ఓకేమా, సో ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాము. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి put the subheading as selection statements. ఓకే, సో సెలక్షన్ స్టేట్మెంట్స్ పర్పస్ ఏంటంటే ఇక్కడ మనం పాసిబుల్ ఆప్షన్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాము. ఓకే, ఆ పాసిబుల్ ఆప్షన్స్ అన్నిట్లో నుంచి ఏదో ఒకటి మాత్రమే మనకి ఎగ్జిక్యూషన్ లోకి వస్తుంది బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ వాల్యూ. ఓకే, ఒక కండిషన్ కానీ ఒక ఎక్స్ప్రెషన్ వాల్యూని కానీ బేస్ చేసుకొని ఏదో ఒకటి మాత్రమే మనకి ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. వాటిని మనం సెలక్షన్ స్టేట్మెంట్స్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ లో సపోజ్ సింపుల్ ఇఫ్, ఓకే, ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ వరకు తీసుకుంటే దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకే, సో ఇఫ్ సమ్ కండిషన్, ఓకే, సమ్ స్టేట్మెంట్స్, ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి. రైట్, సో దీని వర్కింగ్ ఎలా ఉంటుంది, మనం ఒక కండిషన్ ఇస్తాము. సో ఆ కండిషన్ కనుక ట్రూ అయితే, ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం ఇస్తామో ఇది ఇవాల్యుయేట్ అవుతుంది. సో ఆ కండిషన్ కనుక ట్రూ అయితే లోపలికి వెళ్తాము, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, ఈ లోపల స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వ, ఈ మొత్తం స్కిప్ అయిపోతాయి. ఓకే, సో ఇది ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ లో ఏంటంటే కండిషన్ ని బేస్ చేసుకొని కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళి స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. కండిషన్ ఫాల్స్ అయితే మనం ఏం చేయాలి, స్టేట్మెంట్స్ ఏమి రన్ అవ్వ, స్కిప్ అయిపోతాయి. దిస్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్. ఓకే, ఇవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి నేను జస్ట్ మీకు బ్రీఫ్ గా చెప్తున్నాను. ఇఫ్ ఎల్స్, సో ఇఫ్ ఎల్స్ లో మనకి సింటాక్స్ ఎలా ఉంటది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ కండిషన్, ఓకే, సో స్టేట్మెంట్ 1 ఎల్స్ స్టేట్మెంట్ 2. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్,
కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇంకో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి రన్నింగ్ లో ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. సో కండిషన్ యొక్క రిజల్ట్ కనుక ట్రూ వచ్చింది అనుకోండి, సో ఈ ఫస్ట్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ 1 గ్రూప్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని రన్ అవుతాయి. సపోజ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇట్ గోస్ ఫర్ ఎల్స్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ 2 ఉన్న స్టేట్మెంట్స్ అన్ని రన్ అవుతాయి. సో అంటే ఎట్ ఏ పర్టికులర్ టైం, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఉన్నప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక గ్రూప్ మాత్రమే రన్నింగ్ లో ఉంటుంది బేస్డ్ ఆన్ ది కండిషన్ వాల్యూ. ఓకే, కండిషన్ వాల్యూని బేస్ చేసుకొని ఏదర్ స్టేట్మెంట్ 1 గ్రూప్ ఆ స్టేట్మెంట్ 2 గ్రూప్ మాత్రమే రన్నింగ్ లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ఇఫ్ ఎల్స్. సో నార్మల్ సింపుల్ ఇఫ్ లో ఏంటంటే ట్రూ అయినప్పుడు ఏం చేయాలో మాత్రమే చెప్తాం, ఫాల్స్ అయితే ఏం చేయాలో మనం ఇక్కడ చెప్పాం నార్మల్ సింపుల్ ఇఫ్ లో. అదే ఇఫ్ ఎల్స్ లో అనుకోండి, కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేయాలి, ఫాల్స్ అయినప్పుడు ఏం చేయాలి, రెండు కూడా మనం మెన్షన్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. ఓకే, మీరు నోట్ చేసుకుంటా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్స్ ఇఫ్ లాడర్. ఓకే, సో ఎల్స్ ఇఫ్ లాడర్. సో ఎల్స్ ఇఫ్ లాడర్ లో ఏంటంటే సింపుల్ గా మనం మల్టిపుల్ కండిషన్స్ ని వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. సపోజ్ ఇఫ్ కండిషన్ 1, ఓకే, సో ట్రూ అయితే సమ్ స్టేట్మెంట్ 1, ఎల్స్ ఇఫ్ కండిషన్ 2, ఓకే, సో ఇది ట్రూ అయితే స్టేట్మెంట్స్ 2. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి మల్టిపుల్ కండిషన్స్ ని, మల్టిపుల్ పాసిబిలిటీస్ ని వన్ బై వన్ మనం ఇలా కండిషన్స్ రూపంలో రాసుకుంటూ వెళ్తాం. అంటే ఫస్ట్ కండిషన్ 1 మనకి ఎవాల్యుయేట్ చేస్తుంది. కండిషన్ 1 కనుక ట్రూ అయితే స్టేట్మెంట్స్ 1 రన్ అవుతాయి. లేకపోతే ఇట్ గోస్ ఫర్ చెకింగ్ కండిషన్ 2. సో కండిషన్ 2 ని ఇవాల్యుయేట్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ 2 కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 2 రన్ అవుతాయి. అది కూడా ఫాల్స్ అయింది అనుకోండి, ఇట్ అగైన్ గోస్ ఫర్ కండిషన్ 3, ఎల్స్ ఇఫ్. సో ప్రతిసారి ఫెయిల్ అయిన, అంటే ఒక కండిషన్ ఫెయిల్ అయిన ప్రతిసారి వీఆర్ చెకింగ్ ఫర్ ద నెక్స్ట్ కండిషన్. సో ఎల్స్ ఇఫ్ కండిషన్ 3 స్టేట్మెంట్స్. ఇలా మనకున్న కండిషన్స్ అన్ని అయిపోయిన తర్వాత పైన కండిషన్స్ ఏవి కానప్పుడు లాస్ట్ లో మనం ఒక ఎల్స్ బ్లాక్ రాసుకుంటాం. ఓకే, సో పైన కండిషన్స్ ఏవి ట్రూ కానప్పుడు, అంటే 1 2 3 4 5 6 ఇలా సెవరల్ కండిషన్స్ రాశారు, అవేమి ట్రూ కానప్పుడు ఇట్ గోస్ ఫర్ ద నార్మల్ ఎల్స్ బ్లాక్. ఓకే, సో ఇది మనకి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. ఎల్స్ ఇఫ్ లాడర్ లో ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు గమనించిన విధంగా ఫస్ట్ ఒక కండిషన్ రాస్తాము. చెప్పండి, ఎనీ డౌట్? ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక కండిషన్ రాస్తాము. సో ఫస్ట్ కండిషన్ కనుక ట్రూ అయితే దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అని రన్ అవుతాయి. ఒకవేళ ఫస్ట్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇట్ గోస్ ఫర్ ద సెకండ్ కండిషన్. అది ట్రూ అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. అది కూడా ఫాల్స్ అయితే గోస్ ఫర్ ద థర్డ్ కండిషన్. ఇలా ఒక కండిషన్ ఫెయిల్ అయితే ఇంకో కండిషన్ కోసం మనం వెరిఫై చేసుకుంటూ వెళ్తాం. అలా ఎన్ని కండిషన్స్ మనం రాస్తే అన్ని కండిషన్స్ చెక్ చేస్తాం. ఒకవేళ ఏ కండిషన్ మనకి ట్రూ అవట్లేదు అనుకోండి, లాస్ట్ లో మనం ఎల్స్ రాస్తాం అన్నమాట. సో లాస్ట్ లో రాసే ఎల్స్ ఏంటంటే పైన కండిషన్స్ ఏవి ట్రూ కాకపోతే ఇక్కడికి వస్తుంది, ఈ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది మనకి సింపుల్ గా స్విచ్ కేస్ కి ఇంకొక అదర్ నోటేషన్ అన్నమాట. ఓకే, సో స్విచ్ కేస్ మనం రాసుకునే అదర్ నోటేషన్ ఎల్స్ ఇఫ్ లాడర్. స్విచ్ కేస్ లో కూడా మనం చేసేది ఇది. సో స్విచ్ లో మనం ఎక్స్ప్రెషన్ రాస్తాం, ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎక్కడ మ్యాచ్ అయితే ఆ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ రాస్తాము, కాకపోతే వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వస్తాం. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. దిస్ ఈస్ ఎల్స్ ఇఫ్ లాడర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లో ఏంటి, మనం ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ ని ఒక దాంట్లో ఇంకొకటి మనం ఇంటిగ్రేట్ చేస్తాం. దీని సింటాక్స్ ఏంటంటే సమ్ ఇఫ్ కండిషన్ 1, ఓకే, అది ట్రూ లోపలికి వెళ్తే దీని లోపల మళ్ళీ ఇంకో కండిషన్ మనం చెక్ చేస్తాం లైక్ దిస్. ఇలా మనం ఎన్ని లెవెల్స్ అయినా ఒక దాంట్లో ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ కాకపోతే అదర్ స్టేట్మెంట్స్. ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి, ఫస్ట్ కండిషన్ కనుక ట్రూ అయితే లోపలికి వెళ్ళింది అనమాట. ఒకవేళ ఫస్ట్ కండిషన్ మనకి ఫాల్స్ అయింది అనుకోండి, దెన్ ఇట్ గోస్ ఫర్ ద ఎల్స్ బ్లాక్. హియర్ అగైన్ we are checking some other condition. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఇఫ్ ఎల్స్ లో ఇంకొక ఇఫ్ ఎల్స్ ని ఇంటిగ్రేట్ చేస్తాం. దిస్ ఇస్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లో ఏంటంటే మనకి జరిగేది, సో ఇఫ్ ఎల్స్ లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఎన్ని లెవెల్స్ అయినా మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఈ విధంగా అనమాట నెస్టెడ్ ఇఫ్ ఎల్స్.
సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లో ఇఫ్ సమ్ కండిషన్ 1, సో కండిషన్ 1 కనుక ట్రూ అయితే లోపలికి వెళ్తాము. ఇక్కడ అగైన్ మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కండిషన్ మనం ఎవాల్యుయేట్ చేస్తాము. అది ట్రూ అయితే ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నది, అది ఫాల్స్ అయితే ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, సపోజ్ అసలు ఫస్ట్ కండిషన్ మనకి ట్రూ కాలేదనుకోండి, దెన్ వి డైరెక్ట్లీ జంప్ టు ఎల్స్. ఇక్కడికి వచ్చేస్తాం. ఈ బ్లాక్ మొత్తం స్కిప్ అయిపోతుంది, ఇదని ఇక్కడ రన్ అవ్వదు. ఇంకా డైరెక్ట్ ఇక్కడికి స్కిప్ అయిపోతే ఇక్కడికి వచ్చేస్తాము. ఇక్కడ మనం అగైన్ వి చెక్ ఫర్ అనదర్ కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్ళి రన్ అవుతుంది, లేకపోతే రన్ అవుతుంది. సో అట్ ఏ పర్టికులర్ టైంలో ఏదో ఒక బ్లాక్ మాత్రమే మనకి రన్నింగ్ లో ఉంటుంది. ఓకే, ఈవెన్ దో మన అన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ రాసినప్పటికీ కూడా వీటిలో ఏదో ఒక బ్లాక్ మాత్రమే మనకి రన్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో ఇక నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ తర్వాత చివరిగా మనం చూడాల్సింది సెలక్షన్ స్టేట్మెంట్లు ఏంటంటే స్విచ్ కేస్. ఓకే, సో స్విచ్ కేసులో ఏంటి మనకి స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ కింద మనం రాస్తాము. ఓకే, సో ఇక్కడ మనకి సింటాక్స్ ఎలా ఉంటుందంటే స్విచ్ సమ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటాము. ఆ ఎక్స్ప్రెషన్ కి మనం కొన్ని వాల్యూస్ వచ్చేలాగా మనం అనుకుంటాం. ఓకే, సపోజ్ వాల్యూ 1 వచ్చింది అనుకోండి, we execute these particular statements and after the execution we must place break. ఖచ్చితంగా ప్రతి కేస్ తర్వాత మనం బ్రేక్ స్టేట్మెంట్ రాయాలి. ఓకే, సపోజ్ if our expression gives value 2, then we go for the statements to group and we break. ఓకే, ఇలా మనకి ఎన్ని పాసిబుల్ వాల్యూస్ వచ్చే అవకాశం ఉందో అన్ని పాసిబుల్ వాల్యూస్ ఇక్కడ రాసుకుంటూ వెళ్ళిపోతాం. లాస్ట్ కి డిఫాల్ట్. ఓకే, సో అంటే ఏంటంటే పైవేవి కానప్పుడు, ఇందాక మనం చూసాం కదా ఎల్సిఫ్ లాడర్ లో ఎల్సిఫ్ 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 అని రాసుకుంటూ వచ్చిన తర్వాత పైవేవి కానప్పుడు ఇట్ గోస్ ఫర్ ద లాస్ట్ ఎల్స్ బ్లాక్. అలానే ఇక్కడ మనం ఈ పైన రాసిన వాల్యూస్ ఏవి మ్యాచ్ కాకపోతే మన ఎక్స్ప్రెషన్ కి, దెన్ వి డైరెక్ట్లీ గో ఫర్ ద లాస్ట్ వన్ డిఫాల్ట్ బ్లాక్. సో ఈ డిఫాల్ట్ లో ఏంటంటే పైన రాసిన 1 2 3 4 మన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వాల్యూస్ ఏవి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, ఇట్ గోస్ ఫర్ డిఫాల్ట్ అండ్ షో సమ్ ఎర్రర్ మెసేజ్. ఓకే, సో ఆ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ని యూజర్ కి ఇస్తాం. ఓకే, సో మీరు మీ దాంట్లో మనం చేసే వీక్ డేస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మంత్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఆర్ గ్రేడ్స్ ప్రోగ్రామ్స్ కూడా మనం పెట్టచ్చు ఇక్కడ. సో బేస్డ్ ఆన్ ది ఎక్స్ప్రెషన్ వాల్యూస్. ఓకే, ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక 1 అయితే ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, 2 అయితే ఒకటి, 3 అయితే ఒకటి, ఇలా మనం ఎలా కావాలంటే మనం డిజైన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి పాసిబుల్ వాల్యూస్ ని బేస్ చేసుకొని సో విచ్ స్టేట్మెంట్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు డిఎస్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. డిఎస్ ప్రోగ్రామ్స్ లో మనం మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ రాస్తాం. ఓకే, సపోజ్ ఒక స్టాక్ ఆపరేషన్స్ మీరు చేయాలనుకోండి, సో వి గివ్ ద మెనూ అండ్ ఆస్క్ ద యూజర్ ఫర్ ఇన్పుట్. ఓకే, సో మీ ఇష్టం వచ్చిన ఆప్షన్ ఇవ్వండి. సో 1 అనేది పుష్ చేయడానికి, 2 అనేది పాప్ చేయడానికి, 3 అనేది టాప్ ఆఫ్ ది ఎలిమెంట్ కి. ఓకే, ఈ విధంగా మనం ఆప్షన్స్ ఇస్తాం. అతను ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో, అతను ఏదైతే ఆప్షన్ ఇన్పుట్ గా ఇస్తారో ఆ పర్టికులర్ వాల్యూని బేస్ చేసుకొని వీరనే స్విచ్ కేస్ హియర్. ఓకే, అతను 1 ఇచ్చాడు అనుకోండి, సో కేస్ 1 లో పుష్ ఆపరేషన్ రాస్తాం. అతను 2 ఇచ్చాడు అనుకోండి, కేస్ 2 లో పాప్ ఆపరేషన్ రాస్తాం. ఈ విధంగా ఆ ఇచ్చిన వాల్యూస్ ని మనం మ్యాచ్ చేసేలాగా స్విచ్ కేసెస్ అనేవి మనం ఫామ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం స్విచ్ కేస్ ని బిల్డ్ చేసుకుంటాము. మన దగ్గర ఉన్న పాసిబుల్ ఆప్షన్స్ అన్నిటిని పాసిబుల్ వాల్యూస్ తో మ్యాచ్ చేసి మనం ఇలా చూపించవచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ సెలక్షన్ స్టేట్మెంట్స్. వీటన్నిటిలో కూడా మీరు గమనించేది ఏంటంటే టోటల్ గా ఇవన్నీ కూడా ఒక కండిషన్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ని బేస్ చేసుకొని వాటి యొక్క రిజల్ట్స్ కి అనుగుణంగా, ఓకే, ఆ కండిషన్ వాల్యూ ఆర్ ఎక్స్ప్రెషన్ వాల్యూ రిజల్ట్స్ కి అనుగుణంగా దర్ ఎగ్జిక్యూటింగ్ ఏ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ కండిషన్స్ ని బేస్ చేసుకొని ఏ స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి, ఏ స్టేట్మెంట్స్ రన్ అవ్వకూడదనే ఒక సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అందుకని వీటిని సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, సో ఇవన్నీ మీకు తెలిసినవే. ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇవ్వండి ఎల్స్ ఇఫ్ లాడర్, రైట్. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, అండ్ లాస్ట్ కి స్విచ్ కేస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి సెలక్షన్ స్టేట్మెంట్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మనకి సెలక్షన్ స్టేట్మెంట్స్. ఓకే, సో జస్ట్ మీకు ఒక బ్రీఫింగ్ లాగా చెప్తున్నాను. ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అండ్ స్విచ్ కేస్. సో ఇవన్నీ కూడా మనకి సెలక్షన్ స్టేట్మెంట్స్. మేబీ యూ కెన్ నోట్ డౌన్ ఆల్ ద హెడ్డింగ్స్ అండ్ సింటాక్సెస్. మీకు జస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది. ఆల్రెడీ మీకు చదివినే కానీ ఒకసారి గుర్తు తెచ్చుకోవటం అనమాట. ఓకేనా? సో ఇంతవరకు మీకు అర్థమైందమ్మా సెలక్షన్ స్టేట్మెంట్స్? మీకు జస్ట్ ఒక బ్రీఫ్ రివ్యూ. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు నాన్న. సెలక్షన్ స్టేట్మెంట్స్.
Okay, right. So then in that case, we move to repetition statements. Okay, so selection statements తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది రిపిటీషన్ స్టేట్మెంట్స్. ఓకే, రిపిటీషన్ స్టేట్మెంట్స్. సో రిపిటీషన్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఏంటంటే వీటిని మనం లూప్స్ అని కూడా పిలవచ్చు. లూప్స్. ఓకే, సో ఈ లూప్స్ ఏంటంటే లూప్ అంటే చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చేసేదాన్ని లూప్ అని పిలుస్తారు. సో ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ కానీ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానీ మల్టిపుల్ టైమ్స్ మనం రన్ చేయాలనుకుంటాము, దాన్ని మనం రిపిటీషన్ స్టేట్మెంట్స్ ఉపయోగిస్తాం. ఓకే, సో ఈ మల్టిపుల్ టైమ్స్ ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలి, ఎప్పటిదాకా రన్ అవ్వాలి అనేది ఒక కండిషన్ ద్వారా మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చెప్పకపోతే సో ఆ లూప్ ఎన్నిసార్లు జరగాలో సిస్టమ్ కి అర్థమవుతుంది. మనం ఆ కండిషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇట్ కన్సిడర్స్ యాజ్ ఇన్ఫైనైట్ టైమ్స్, మొత్తం తిప్పుతానే ఉంటుంది కంటిన్యూస్ గా. అలా జరగకూడదు కాబట్టి మనకి ప్రోగ్రామ్ అక్కడ హ్యాంగ్ అవ్వకూడదు కాబట్టి we need to clearly mention the condition. ఓకే, సో రిపిటీషన్ స్టేట్మెంట్స్ లో మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఆ కండిషన్ కనుక మనం సరిగా ఇవ్వకపోతే మేబీ ఆ లూప్ అనేది ఇన్ఫైనైట్ లూప్ గా మారే అవకాశం ఉంది. ఇన్ఫైనైట్ లూప్ గా మారితే ప్రోగ్రామ్ అక్కడతో హ్యాంగ్ అయిపోయింది. ఇక రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏవి రాను పద్ధతులు ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటది అనమాట. ఓకే, సో ఈ రిపిటీషన్ స్టేట్మెంట్స్ లో మనం మొదటగా చెప్పుకోవాల్సింది వైల్ లూప్. ఓకే, సో ఇవన్నీ కూడా ఒకే టైప్ లో వర్క్ అవుతాయి, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది సింటాక్స్ కి. ఈ వైల్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుంది? ఓకే, సో ఫస్ట్ we take some variable, okay, suppose I. Next we write some condition. Okay, we write some statements and some I plus plus or I minus minus ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది కౌంటర్ వేరియబుల్ కింద మనం తీసుకుంటాము. ఓకే, లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి అని చెప్పే ఒక వేరియబుల్ అనమాట ఇది. యాక్చువల్ గా దీన్ని మనం ఇక్కడ ఇనిషియలైజేషన్ చేసుకోవాలి, వెదర్ I is equals to 1 లేకపోతే I is equals to 0 బేస్డ్ ఆన్ అవర్ లూప్ రిక్వైర్మెంట్స్ ఏదో ఒక ఇనిషియలైజేషన్ మనం చేస్తాం. ఓకే, సో ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ వైల్, ఇవన్నీ కూడా మనకి స్మాల్ లెటర్స్ లోనే ఉంటాయి. వైల్ లో కండిషన్ రాస్తాం. సో ఈ కండిషన్ ఏంటంటే ఎలా ఉంటుందంటే మేబీ I less than or equals to 10 I greater than 10 మనం బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం రాస్తాం 10 టైమ్స్ 20 టైమ్స్ 30 టైమ్స్. రాసిన తర్వాత సో ఎవ్రీ టైం ఈ లూప్ లో ఏంటంటే లూప్ లోకి వెళ్లే ముందు ఈ కండిషన్ ని చెక్ చేస్తుంది. సో కండిషన్ కనుక ట్రూ అయితే ఇట్ గోస్ ఇన్ టు ద లూప్, ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ అండ్ లూప్ లో నెక్స్ట్ స్టెప్ కి వెళ్లే ముందు ఇట్ అప్డేట్స్. ఓకే, ఎందుకంటే సపోజ్ 10 టైమ్స్ చేయమన్నాం అనుకోండి, ఫస్ట్ టైం లోపలికి వెళ్ళింది, ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఇట్ గోస్ ఫర్ ద సెకండ్ రౌండ్ కి వెళ్తున్నామని దానికి తెలియాలంటే సో దాని కౌంటర్ వేరియబుల్ అప్డేట్ అవ్వాలి. ఓకే, దట్స్ వై వీఆర్ డూయింగ్ I++. సో I++ చేసినప్పుడు ఏంటంటే వీఆర్ గోయింగ్ ఫర్ ద సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, ఇలా మనం ఎన్ని టైమ్స్ చెప్తే అన్ని టైమ్స్ మనకి ఆ లూప్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటది. సో లాస్ట్ స్టెప్ కి రీచ్ అయిన తర్వాత 10 టైమ్స్ అయిపోయిన తర్వాత I అనేది 11 అవుతుంది. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో I అనేది 11 అవుతుంది. సో 11 less than or equals to 10, 11 less than or equals to 10 అనేది ఫాల్స్ అవుతుంది. కాబట్టి సో ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో ఇక లూప్ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు, అక్కడతో బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో అంటిల్ అనేసి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతూ ఉన్నంత సేపు కూడా లూప్ లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది, లూప్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ ఈ విధంగా తిరుగుతూ ఉంటది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఈ లూప్ లో ముఖ్యంగా ఉండే 3 భాగాలు ఏంటంటే సో ఇది ఇనిషియలైజేషన్. ఓకే, సో ఇది కౌంటర్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటారు. అండ్ దిస్ ఈస్ ద కండిషన్. అండ్ స్టేట్మెంట్ అంటే ఈ లూప్ చివరిలో మనం రాసేది ఏంటంటే అప్డేషన్, వెదర్ ఇట్ కెన్ బి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో మనం ఇక్కడ మీకు శాంపుల్ కోసం చెప్తున్నాను. సపోజ్ I is equals to 1 తీసుకొని వైల్ I less than or equals to 10 అని రాసాం అనుకోండి, ఇన్ దట్ కేస్ ఆఫ్టర్ స్టేట్మెంట్స్ we perform I++. ఓకే, అలా కాకుండా సపోజ్ వీఆర్ లూపింగ్ ఇన్ రివర్స్ మేనర్, అంటే I అనేది 10 నుంచి స్టార్ట్ అయింది, సపోజ్ వీ వాంట్ టు గో డౌన్. ఓకే, 0 దాకా వెళ్ళాలనుకుంటున్నాం.
సో I greater than or equals to 0 అయ్యేంత వరకు కూడా అంటే రివర్స్ లో వెళ్తున్నాం మనం. సో 10, 9, 8 అలా అన్నమాట. So every time it execute the statements and every time you need to decrement it. That's why we perform I minus minus. So based on the condition requirements, we have to either increment or decrement. Okay, so don't go in a simple manner. అంటే సింపుల్ గా మీరు ఏమంటారంటే నెక్స్ట్ కండిషన్ ఈ లూప్స్ రాసేటప్పుడు చివరిలో ఉండేది ఏంటంటే ఇంక్రిమెంట్ అనుకుంటారు చాలా మంది. ఇట్ మే నాట్ బి ఇంక్రిమెంట్. ఓకే, ఇట్ కెన్ ఆల్సో బి ఏ డిక్రిమెంట్. అండ్ ప్రతిసారి 1 మనం చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీ I++ I minus minus అవసరం లేదు. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం జంప్ చేయొచ్చు. ఓకే, we can do I is equals to I+2, we can do I is equal to 2 star I. సో మన ప్రాబ్లం కండిషన్ ని బేస్ చేసుకొని మన అప్డేషన్ అనేది జరుగుతూ ఉంటది. ఓకే, ఎట్ ఎ టైం మనం ఎంత జంప్ చేయాలి అనేది మన ప్రాబ్లం కండిషన్ ని బేస్ చేసుకొని ఉంటది. సో మనం బేసిక్స్ లో చెప్పుకునేటప్పుడు సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పుకున్నప్పుడు we tell I++ or I minus minus. బట్ వేరియస్ యువర్ ఇన్ ద అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్, మీరు వెబ్ లోకి వచ్చేసారు కాబట్టి డోంట్ బి ఇన్ ఏ కన్సిడరేషన్. అంటే ఖచ్చితంగా I++, I minus minus ఏదో ఒకటి మాత్రం అనుకోవద్దు. మన ప్రాబ్లం కండిషన్ బేస్ చేసుకొని we can jump up to any steps. ఓకే, ఐన్ ఒకేసారి 4 కి తీసుకెళ్లొచ్చు, 8 కి తీసుకెళ్లొచ్చు, 16 కి తీసుకెళ్లొచ్చు. దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. సో అందుకని మనం ఇక్కడ ఇంక్రిమెంటా డిక్రిమెంటా అని చెప్పకుండా వి మెన్షన్ అప్డేషన్. ఓకే, ఆ కౌంటర్ వేరియబుల్ అనేది ఖచ్చితంగా మనం అప్డేట్ చేయాలి. అప్పుడే నెక్స్ట్ స్టెప్ లోకి ఎంటర్ అయింది, నెక్స్ట్ రౌండ్ లోకి ఎంటర్ అయింది. రైట్, సో మన ఇక్కడ ముఖ్యంగా ఉండేది ఏంటంటే ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్. ఓకే, సో ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాము మన కౌంటర్ వేరియబుల్ ని. నెక్స్ట్ మన వాయిస్ వినిపిస్తున్నాం అందరికి? Yes, sir. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఓకే బాబు, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనం కౌంటర్ వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేస్తాము, తర్వాత కండిషన్ చెక్ చేస్తాము. కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్ళి లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనం లాస్ట్ లో అంటే లూప్ నుంచి బయటకు వచ్చే టైంలో అప్డేషన్ చేస్తాం. ఇది వైల్ లూప్. ఓకే, సో మన వైల్ లూప్ అనేది లాస్ట్ అప్డేషన్ ఇంక్రిమెంట్ చేయొచ్చు ఆ డిక్రిమెంట్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో సేమ్ ఇదే వైల్ లూప్ ని మనం ఇంకా షార్ట్ ఫామ్ లో రాస్తే మనకు వచ్చేది ఫర్ లూప్. ఓకే, సో వైల్ లూప్ లో ఏంటంటే 3 కూడా 3 చోట్ల రాసాము, కానీ ఫర్ లూప్ లో 3 ఒకే చోట రాస్తాం. ఇక్కడ ఏంటంటే ఫర్, ఓకే, సమ్ సింటాక్స్ పరంగా రాయాలంటే ఇనిషియలైజేషన్ ఇక్కడే ఉంటుంది, సెమీకోలన్, కండిషన్, సెమీకోలన్, అప్డేషన్. ఇక్కడే ఉంటాయి 3 కూడా. అండ్ హియర్ వీ హ్యావ్ స్టేట్మెంట్స్. ఓకే, సో వైల్ కి ఫర్క్ ఏంటంటే సేమ్ 2 కూడా ఒకేలాగా, ఎగ్జిక్యూషన్ మాత్రం ఒకేలాగా ఉంటది. కాకపోతే ఏంటంటే వైల్ లో మనం 3 కూడా 3 చోట్ల రాస్తాము. ఇదిగోండి, వైల్ లూప్ కంటే ముందే వేరియబుల్ ఇనిషియలైజ్ చేస్తాము, తర్వాత వైల్ లో కండిషన్ రాస్తాము, స్టేట్మెంట్స్ అనే రన్ అయిన తర్వాత అప్డేషన్ రాస్తాం. బట్ వేరే యాజ్ ఇన్ ఫర్ వి ప్లేస్ ద 3 థింగ్స్ ఎట్ ఎ టైం. ఇక్కడే 3 రాసేస్తాం. ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్. ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి ఫస్ట్ వేరియబుల్ ఇనిషియలైజ్ అవుతుంది, కౌంటర్ వేరియబుల్. తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ కనుక ట్రూ అయితే లోపలికి వెళ్ళి స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. సో స్టేట్మెంట్స్ రన్నింగ్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో మన కౌంటర్ వేరియబుల్ అనేది అప్డేట్ అయింది, అప్డేషన్ జరిగింది. అప్డేషన్ అయిపోయిన తర్వాత ఇట్ అగైన్ చెక్స్ ఫర్ ద కండిషన్. మళ్ళీ కండిషన్ చెక్ చేసేది, మళ్ళీ కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్ళేది, స్టేట్మెంట్స్ అన్ని రన్ చేసేది, లాస్ట్ లో మళ్ళీ అప్డేషన్ దగ్గరికి వెళ్ళేది. ఈ విధంగా మనకి లూప్ అనేది తిరుగుతూ ఉంటది. సో ఎప్పటి వరకు కండిషన్ ట్రూ అవుతా ఉంటుందో అప్పటి వరకు కూడా లోపలికి వెళ్ళి స్టేట్మెంట్స్ అన్ని రన్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అక్కడ మనకి లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని మనం షార్ట్ ఫామ్ అంటే మనకి ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే కనుక సమ్ I equals to 1, I less than or equals to 10, I++. ఈ విధంగా రాసేస్తాం. మన స్టేట్మెంట్స్ ఏదైతే ఇక్కడ రాసుకుంటాము అండ్ క్విక్ క్లోజ్ ఇట్. ఓకే, సో ఇది వైల్ లూప్, ఫర్ లూప్. అండ్ లాస్ట్ వన్ మనం చూడాల్సింది ఏంటంటే డూ వైల్. ఓకే, సో ఇది కొంచెం డిఫరెంట్. ఓకే, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది వైల్ కి, డూ వైల్ కి. సో ఇక్కడ ఏంటంటే ఇందాక మనం ఇక్కడ ఫస్ట్ ఇనిషియలైజేషన్ వేరియబుల్ ఒకటి తీసుకోవాలి. ఇనిషియలైజేషన్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ I is equals to 1 తీసుకున్న తర్వాత we directly write do followed by some statements, updation, and here we write while condition. ఈ విధంగా రాసుకుంటాం. దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ డూ వైల్. సో డూ వైల్ లో ఏంటంటే
ఫస్ట్ మామూలుగా ఒక కౌంటర్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేస్తాము. చేసిన తర్వాత వి స్టార్ట్ టు డూ అండ్ వి డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్. ఓకే, వితౌట్ వెరిఫైయింగ్ ద కండిషన్. ఓకే, మొదటిసారి మనం ఎలాంటి కండిషన్ ని వెరిఫై చేయకుండా డైరెక్ట్ గా లోపలికి ఎంటర్ అయిపోతాం. స్టేట్మెంట్స్ రన్ అవుతాయి, కావాలంటే మీరు అప్డేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రమ్ సెకండ్ రౌండ్ ఆన్వర్డ్స్ ఇట్ వెరిఫైస్ ద కండిషన్. ఓకే, సో నార్మల్ గా వైల్ లో అయితే మొదటిసారి లూప్ లోకి ఎంటర్ అవ్వాలన్నా సరే ఖచ్చితంగా కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వస్తుంది. దట్ ఈస్ నార్మల్ వైల్. కానీ డూ వైల్ లో మొదటిసారి డైరెక్ట్ గా లూప్ లోకి ఎంటర్ అయిపోయింది, సెకండ్ టైం వెళ్లే ముందు కండిషన్ చెక్ చేసేది. అంటే ఎక్కడైతే మనకి లూప్ లో అంటే ఏవైతే మనం లూప్ బ్లాక్ లో రాసాం స్టేట్మెంట్స్ అవి కనీసం ఒకసారన్నా రన్ అవ్వాలి అని మీరు కోరుకుంటారో, ఓకే, కండిషన్ తో సంబంధం లేకుండా కనీసం అంటే అట్లీస్ట్ వన్స్ దే హ్యావ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అటువంటి సిచ్యువేషన్ లో మీరు డూ వైల్ యూజ్ చేయాలి. ఓకే, ఎక్కడైతే అసలు కండిషన్ ట్రూ కాకుండా లోపలికి వెళ్లే సమస్య లేదని మీరు అనుకుంటారో, యు ఆర్ వెరీ స్ట్రిక్ట్ విత్ ద కండిషన్, అటువంటి సిచ్యువేషన్ మీరు వైల్ లూప్ యూజ్ చేయాలి. ఓకే, డిఫరెన్స్ గుర్తు పెట్టుకోండి వైల్ లూప్ కి డూ వైల్ లూప్. సో వైల్ లూప్ లో ఏంటంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్ళింది. డూ వైల్ లో ముందు లోపలికి వెళ్ళిపోయి స్టేట్మెంట్స్ రన్ అవుతాయి, సెకండ్ రౌండ్ కి వెళ్లే ముందు కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, సో ఇది కొన్ని సార్లు మనకు అవసరమయ్యే సిచ్యువేషన్ వస్తుంది బేస్డ్ ఆన్ సమ్ రిక్వైర్మెంట్స్. మన రిక్వైర్మెంట్స్ ప్రకారంగా అంటే కండిషన్ తో సంబంధం లేకుండా కనీసం ఒకసారైనా రన్ అవ్వాలి అని మీరు కోరుకున్నప్పుడు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా, ఇప్పుడే వస్తాను.
ఓకే ఓకే ఓకే. సో ఎప్పుడైతే మనం ఒకసారైనా సరే మన ప్రోగ్రామ్ ని రన్ చేయాలని మనం అనుకుంటామో, మన స్టేట్మెంట్స్ రన్ అవ్వాలని అనుకుంటామో, అప్పుడు మనం డూ వైల్ యూస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కండిషన్ అనేది ఫస్ట్ మనకి ఇవాల్యుయేట్ అవ్వదు. సో నార్మల్ గా ఫస్ట్ లోపలికి ఎంటర్ అయిపోతుంది, స్టేట్మెంట్స్ రన్ అయిన తర్వాత సెకండ్ టైం వెళ్ళేటప్పుడు మన కండిషన్ రన్ అయింది. ఓకేనా, సో ఇది డూ వైల్ అండ్ దిస్ ఈస్ ఫర్ అండ్ దిస్ ఈస్ ద వైల్. ఓకే, సో ఇవి మనం యూస్ చేసేటువంటి మేజర్ రిపిటేషన్ స్టేట్మెంట్స్. ఓకే, వైల్ లూప్, ఫర్ లూప్ అండ్ డూ వైల్ లూప్. ఓకేనా, సో ఇంతవరకు మీకు క్లియర్ కదమ్మా? ఇవన్నీ మీకు అర్థమైంది కదా? లూప్స్ అన్ని కూడా, లూప్స్ కానివ్వండి, సెలక్షన్ స్టేట్మెంట్స్ మీ అందరికి క్లియర్ కదా? సార్ మీకు గుర్తొచ్చినాయి మొత్తం అన్ని అందరికి? ఓకే, సో అయితే మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి, మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ కొంచెం అలవాటైంది కాబట్టి ఒక 2 ప్రోగ్రామ్స్ ఓకే మీరు ఆన్ ది స్పాట్ ఇప్పుడు మీ బుక్ లో రాసి ఒకసారి నాకు షేర్ చేసి చూపిస్తే నేను ఇక్కడ చూస్తాను. షేర్ చేయడం అంటే ఏం లేదు, మీరు బుక్ లో రాయండి. మీరు దాని అంటారు మీ కెమెరా ఉంటది కదా, కెమెరా ఆన్ చేసి బ్యాక్ కెమెరాకి షిఫ్ట్ చేయండి. దెన్ మీ బుక్ అనేది విజిబుల్ లోకి వస్తుంది. ఓకే, సో మీరు ఫస్ట్ స్క్రీన్ షేర్ చేస్తూ, సారీ స్క్రీన్ షేరింగ్ కాదు, మీ బ్యాక్ కెమెరా ఆన్ చేసి బ్యాక్ కెమెరాని చూపించండి చాలు. స్క్రీన్ షేరింగ్ కూడా అవసరం లేదు. మామూలు కెమెరా ఆన్ చేస్తే మీ ఫేస్ కనిపించింది, బ్యాక్ కెమెరా ఆన్ చేస్తే మీ బుక్ కనిపించింది. ఓకే, సో చిన్న ప్రోగ్రామ్, ఒక 2 చిన్న ప్రోగ్రామ్స్ మీరు ట్రై చేయండి, డెఫినెట్లీ మీరు రాయగలని అనుకుంటాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్, రైట్. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీద ఒక 2 సింపుల్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఏ HTML పేజ్ యూజింగ్ JavaScript. Write a HTML page using JavaScript to read percentage of a student, and display the grade. చాలా చిన్న ప్రోగ్రామ్ ఇది. సెకండ్ ఏంటంటే రైట్ HTML పేజ్ యూజింగ్ JavaScript టు రీడ్ పర్సంటేజ్ ఆఫ్ ఎ స్టూడెంట్ అండ్ డిస్ప్లే ద గ్రేడ్. ఓకే, సో దీనికి మనం ఏ కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేయాలమ్మా? ఎనీవన్, ఏ కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి ప్రోగ్రామ్ చేయాలంటే మనం? చెప్పండి, మీరు ఆల్రెడీ చేశారు ఈ ప్రోగ్రామ్. ఏ కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి ప్రోగ్రామ్ చేయాలంటే? స్విచ్ స్టేట్మెంట్ సార్. ఓకే, స్విచ్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ లాడర్. ఓకే, రైట్. ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. చేయండి, 2 కూడా కరెక్టే. చేయండి. మీరు ఆలోచించే విధానం ప్రకారంగా ప్రోగ్రామ్ వస్తుంది. నేను ఇక్కడ ఎలాంటి కన్స్ట్రెంట్ పెట్టలేదు. ఓకే, సో మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? స్విచ్ కేసులో ఆలోచిస్తే స్విచ్ కేసులో రాయొచ్చు, ఎల్స్ ఇఫ్ లాడర్ ఉపయోగిస్తే ఎల్స్ ఇఫ్ లాడర్ రాయొచ్చు. వాట్ ఎవర్ యూ థింక్, ఓకే, యూ కెన్ రైట్ ఇట్ డౌన్. మీరు అనుకున్న దాన్ని రాయండి ప్రోగ్రామ్. మీరు ఏదనుకుంటే అది రాయొచ్చు. ఓకే, రిక్వైర్మెంట్ ఏంటంటే మనం జస్ట్ ఇక్కడ మెన్షన్ చేసింది జావా స్క్రిప్ట్ ను ఉపయోగించాలి, స్టూడెంట్ పర్సంటేజ్ ని రీడ్ చేసుకోవాలి ఇన్పుట్ కింద, ఆ పర్సంటేజ్ ఈ వాల్యూని బేస్ చేసుకొని అతని గ్రేడ్ ఏంటో డిస్ప్లే చేయాలి. దట్స్ ఇట్. ఓకే, సో చాయిస్ ఆఫ్ ఇమాజినేషన్ ఈజ్ యువర్స్. మీరు అనుకున్న విధంగా మీరు ఇక్కడ ఇమాజిన్ చేసుకోవచ్చు.
Okay, proceed. ఓకే ఓకే మీరు రాస్తున్నట్టున్నారు. ఓకే మేబీ మీకు సెకండ్ హాఫ్ టైం అవుతుంది కాబట్టి ఓకే టేక్ యువర్ టైమ్ అండ్ రైట్ దిస్ స్మాల్ ప్రోగ్రామ్ ఆల్సో. ఇంకొక చిన్న ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ HTML పేజ్ యూజింగ్ జావా స్క్రిప్ట్ టు రీడ్ a number and print its multiplication table. ఓకే సో ఇది చిన్న ప్రోగ్రామ్, ఇది కూడా మీరు చేయొచ్చు. ఫస్ట్ ఏమో మీకు సెలక్షన్ స్టేట్మెంట్స్ కి ఎగ్జాంపుల్, సెకండ్ ఏమో రిపిటేషన్ స్టేట్మెంట్స్ కి. సెకండ్ ప్రోగ్రామ్ లో ఏంటంటే ఒక నంబర్ రీడ్ చేసుకోవాలి ఇన్పుట్ నుంచి. సపోజ్ 4 అనే నంబర్ నేను ఇచ్చాను అనుకోండి ఇన్పుట్ లో, నా దాని మల్టిప్లికేషన్ టేబుల్ రావాలి. మల్టిప్లికేషన్ టేబుల్ అంటే ఎలా ఉంటుందమ్మా? ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ. ఇప్పుడు మీకు రాసే టైం లేదని నాకు అర్థమవుతుంది, జస్ట్ టెల్ మీ మల్టిప్లికేషన్ టేబుల్ అంటే ఎలా ఉంటది? ఎనీవన్
how a multiplication table looks like. చెప్పాలి. తెలీదు ఎవరికి మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా ఉంటుందో. ఎవరో తెలీదా? నేను చెప్పేది వినిపిస్తున్నాను అందరికి, లేకపోతే నాలో నేనే మాట్లాడుకుంటున్నానా? మరి మాట్లాడలేని పాప ఎవరు మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పట్లేదు. ఓకే, సో మేబీ యువర్ బిజీ. 4 into 1 equals to 4, అంతేనా? 4 into 2 equals to 8, 4 into 3 equals to 12, అలా 4 into 10 equals to 40. ఇది మొత్తం నాకు వెబ్ పేజ్ లో కనిపించాలి. జావా స్క్రిప్ట్ లో ఇన్పుట్ అడుగుతాము, ఒక నంబర్ ఇవ్వమని అంటే సపోజ్ నేను 4 అనే నంబర్ ఇచ్చాను అనుకోండి, అది రన్ అయిన తర్వాత మల్టిప్లికేషన్ టేబుల్ అవుట్పుట్ లో కనిపించాలి, వెబ్ పేజ్ లో కనిపించాలి. ఎలా అంటే ఈ ఫార్మాట్ లోనే ఉండాలి. 4 ఇంటూ అంటే మీరు స్టార్ తీసుకోండి, ఎక్స్ తీసుకోండి డిస్ప్లేలోకి. ఓకే, 4 into 1 equals to 4, 4 into 2 equals to 8. ఇలా మనకి 10 rows కనిపించాలి, 10 లైన్స్. ఒక్కొక్క లైన్ లో ఒక మల్టిప్లికేషన్ జరగాలి. ఓకే, సో ఈ 2 ప్రోగ్రామ్స్ మీరు చేయండి. రైట్, సో రేపటి క్లాస్ లో మళ్ళీ చూద్దాం మీరు ఎంతమంది రాశారని చూస్తాను నేను. దెన్ వి డిస్కస్ సమ్ అదర్ కాన్సెప్ట్స్. ఓకేనా? సో ఇవి కంట్రోల్ స్టేట్మెంట్స్ మనందరికి తెలిసినవే. రైట్, సో ఈ 2 ప్రోగ్రామ్స్ మీరు రేపటికి చేయాలి. ఓకేనా? సో నోట్ చేసుకోండి, ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, సో ఓకే, నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం మళ్ళీ. ఈలోపు కంప్లీట్ చేయండి అమ్మా.